హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఎస్టర్డే ఓన్లీ హారతి కవర్ చేసాము. టుడే విల్ కవర్ సమ్ లోకల్ టెంపుల్స్ ఇన్ వారణాసి. 1 by 1 టెంపుల్ చూస్తూ మనం మాట్లాడుకుందాం. पांडे हवेली पांडा आश्रम के अंदर बोलना. నా వెనకాల చూస్తున్నారు కదా ఒక జంక్షన్, ఇదే మెయిన్ జంక్షన్ అనమాట. వారణాసిలో చౌక్ అంటారు. అక్కడ నుంచి చౌక్ నుంచి అలా ముందుకు వస్తే నడుచుకుంటూ వచ్చేది నంది సర్కిల్ అనమాట ముందు. సో నంది సర్కిల్ అటు వెళ్తే మెయిన్ టెంపుల్ వస్తుంది మనకి. ఈరోజు మనం ఫస్ట్ వెళ్ళే టెంపుల్ వారాహిమాత టెంపుల్ అనమాట. వారాహిమాత అంటే గ్రామదేవత కాశీకి. సో వెనకాల చూసారు కదా, నంది సర్కిల్ నుంచి స్ట్రైట్గా వచ్చేసాం. ఫస్ట్ చౌక్ నుంచి నడుచుకుంటూ నంది సర్కిల్కి రావాలి. నంది సర్కిల్ నుంచి కూడా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి లెఫ్ట్లో ఉంటుందన్నారు. మనకి అడ్రస్ తెలియదు కాబట్టి మేము ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం. చౌక్ నుంచి ముందుకు వస్తే నంది సర్కిల్ ఉంటుంది. దాని నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ విశ్వనాథ్ గల్లీ ఉంటుంది. విశ్వనాథ్ గల్లీలో మెయిన్ విశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది లోపలికి నడిచి వెళ్తే. సో ఇప్పుడు చూసారు కదా బోర్డు, అక్కడ నుంచి మనం రైట్ తీసుకున్నాం. రైట్ తీసుకుంటే ఇక్కడ వారాహిమాత టెంపుల్, తర్వాత విశాలాక్షి దేవి టెంపుల్, ఈ 2 టెంపుల్స్ ఉంటాయి. మేమున్న ఏరియా నుంచి ఇక్కడికి చౌక్ దగ్గరికి ఈ ఆటో మాట్లాడాం. ఈ ఆటో కాస్ట్ వచ్చి 150 రూపీస్. సో అది కొంచెం మనం ఉండే ఏరియా కొంచెం గల్లీలో ఉంటుంది కాబట్టి ఈ ఆటోసే పడతాయి దానిలో. సో హీ టుక్ 150 రూపీస్ చౌక్ వరకు. అండ్ చౌక్ నుంచి ఇంకా లోపలికి మనం నడుచుకుంటూనే వెళ్ళాలి, ఎందుకంటే వెహికల్స్ అలౌ చేయరు. సో విశ్వనాథ్ గల్లీ దాకా నడుచుకుంటూనే రావాలి. ఇంకా మొత్తం అప్ టు ఘాట్స్ వరకు కూడా నడుచుకుంటూనే రావాలి. శివుడు సతీదేవి బాడీని తీసుకెళ్తుంటే ఆవిడ కింద టీత్, సో లోవర్ టీత్ ఇక్కడ పడింది. శక్తిపీఠం వారాహిదేవి టెంపుల్. అంట్లో కూర్చుంది. మెట్లు దిగి ఇక్కడ లైన్లోకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 50 మినిట్స్ అయింది. ఇంకొక 1 అవర్ పట్టేటట్టుంది. ఇక్కడ ఈరోజు బేసిక్గా ఏంటంటే ఈరోజు సండే. సో ఆల్మోస్ట్ అన్ని రోజులు ఇంతే క్రౌడ్ ఉంటుందంట. బట్ ఈరోజు సండే కావడంతో ఇంకొద్దిగా ఎక్కువ జనాలు ఉన్నారు. సో ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 2 hours టోటల్ దర్శన్ మొత్తం అంతా అయిపోయేటప్పటికి. ఇక్కడ వారాహిదేవి ఈజ్ వన్ ఆఫ్ ద సప్తమాత్రికాస్. అంటే సప్తమాత్రికాస్ అంటే మదర్స్ లాగా 7 మదర్స్. సో వాళ్ళల్లో ఒకరు వారాహిమాత. బెంగాల్లో, నేపాల్లో ఇలా చాలా చోట్ల ఉన్నారు. చాలా పేర్లతో పిలుస్తారు వారాహిమాతని. వెరీ వెరీ పవర్ఫుల్ టెంపుల్. లోపల ఐడిల్ని డైరెక్ట్గా చూడలేమంట, అంటే కొంచెం భయంకరంగా ఉంటారంట. సో ఇట్స్ ఆల్మోస్ట్ 7 feet ఐడల్ అంట. అది మనం పైనుంచి ఒక హోల్లో నుంచి చూడాలి. సో ఇక్కడ బిలీఫ్ ఏంటంటే ఈవిడ నైట్ మొత్తం వారణాసిని కాపాడుతూ ఉంటారు. వారణాసి చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఇక్కడ 4:30కి ఇక్కడికి వస్తారు అని బిలీఫ్.
సో టైమ్ ఈజ్ 9:20. మేము లైన్లోకి వచ్చింది 7:30కి. ఇప్పుడు 9:30, ఆల్మోస్ట్ 2 hours పట్టింది. సో మొత్తానికి ఈరోజు ఫస్ట్ టెంపుల్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. టు వారాహిదేవి టెంపుల్. అండ్ మనం వచ్చిన దారిలోనే బ్యాక్ వెళ్తే విశ్వనాథ్ గల్లీ ఉంటుంది కదా, ఆ గల్లీలో విశాలాక్షి టెంపుల్ దగ్గరే కాలరాత్రి టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి మనం నెక్స్ట్ వెళ్తాం. సో దుర్గాసురు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుని చంపడానికి దుర్గాదేవి ఆవిడ అవతారాన్ని ఒకళ్ళని పంపించి వాడిని చంపారనమాట. దుర్గాదేవి 7th అవతారం. ఆవిడ నోస్ట్రిల్స్ నుంచి ఫైర్ బాల్స్ వచ్చి ఈ దుర్గాసుర్ అండ్ ఆర్మీ మొత్తాన్ని చంపేశాయని ఇక్కడ బిలీఫ్. ఆవిడ నాస్ట్రిల్స్ నుంచి ఎప్పుడు ఫైర్ బాల్స్ వస్తూనే ఉంటాయి. సో వెరీ యాంగ్రీ అవతారం అనమాట. ఇందాక ఎవరో రాంగ్ అడ్రస్ ఇచ్చారు, విశ్వనాథ్ గల్లీకి వెళ్ళాలి. ఇంకేటేటో తిరుగుతున్నాం మొత్తానికి. భయ కాలరాత్రి మందిర్. సో మొత్తానికి కనుక్కుంటూ రైట్ గల్లీకి వచ్చేసాం. చిన్న బ్రేక్ కోసం ఇక్కడ ఆగాము. వెరీ ఆథెంటిక్ టిఫిన్ సెంటర్ వారణాసిలో. ఏమీ లేవు. మనం ఆంధ్ర సైడ్ నుంచి ఎవరైనా వస్తే మనకు దొరికేది ఓన్లీ పూరి సబ్జీ. వీళ్ళు ఎక్కువ స్వీట్స్ తింటారు మార్నింగ్, లైక్ జిలేబీ. మలయ్యో మస్ట్ ట్రై ఇన్ వారణాసి అని చెప్పారు, అందుకని అది కూడా అవైలబుల్గా ఉంది. అది కూడా ఇప్పుడు ట్రై చేస్తాం. ఇది స్వీట్. Now it's time to taste Malayu. కడిగిపోయిందండి. వెరీ నైస్. నిజంగా బాగుందమ్మా. నిజంగా బాగుంది. కంప్లీటెడ్ బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ కాలభైరవ టెంపుల్. సో వెరీ ఇంపార్టెంట్ టెంపుల్. సో ఈ టెంపుల్ చూడకుండా మనం మెయిన్ విశ్వేశ్వర టెంపుల్కి వెళ్ళకూడదు అంటారు. అగైన్ వీ కేమ్ బ్యాక్ టు నంది సర్కిల్. ఇటు ముందరికి వెళ్ళి చౌక్ దగ్గరికి మనం ఆటో రిక్షా ఎక్కి కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ 2 kilometers ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ కాలభైరవ టెంపుల్. సో ఆటో ఎక్కి వెళ్ళాలి. టీకే ఎప్పుడో ఎల్కేజీనో యూకేజీనో ఉన్నప్పుడు రిక్షా ఎక్కాము. ఇప్పుడు మళ్ళీ వారణాసిలో అదృష్టం దొరికింది. So finally, third temple of the day, Kalabhairava temple. మొత్తానికి ఒక 10 minutes వాక్ తర్వాత we found out కాలభైరవ్ మందిర్. చాలా కష్టం కనిపెట్టడం, కాబట్టి అందరినీ అడిగి రావాలి. సో బ్రహ్మ విష్ణు వీళ్ళిద్దరిలో సుప్రీం ఎవరు అని ఒక పోటీ పెట్టుకుంటే మధ్యలో శివుడు వచ్చేసాడు అనమాట. లైక్ శివలింగానికి కింద పైన బాటము టాపు కనిపెట్టండి అని శివుడు వీళ్ళిద్దరికీ చెప్తాడు. సో విష్ణు క్లియర్గా ఓడిపోయానని ఒప్పుకుంటాడు, కానీ బ్రహ్మ ఒప్పుకోడు. కాబట్టి శివుడికి కోపం వచ్చి కాలభైరవ అనే ఒక రూపాన్ని సృష్టించి ఆ రూపంతో బ్రహ్మకి 5 తలలు మామూలుగా అయితే, సో 5వ తలని ఖండిస్తాడు. సో కట్ చేస్తాడు 5వ తలని.
సో కాలభైరవుడి చేతికి ఆ తల అతుక్కుపోయి ఉంటుంది అనమాట. సో అప్పుడు శివుడు చెప్తాడనమాట, ఇలా పలానా చోటుకి వెళ్ళు అంటే ఎక్కడ ఆ తల ఊడదు. సో ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఆ తల ఊడదు. వారణాసి వచ్చాక ఇమీడియట్గా ఆ తల ఊడి కింద పడిపోతుంది అనమాట. సో అందుకని శివుడు చెప్తాడనమాట, కాలభైరవుడు ఇక్కడే ఉంటాడు, ఎప్పుడు ఇక్కడే ఉండి వారణాసిని చూసుకుంటూ ఉంటాడు అని. సో అలా వచ్చిన టెంపులే ఈ కాలభైరవ టెంపుల్. సో ఇందాక చూసాం కదా వారాహిమాత టెంపుల్, ఆవిడ నైట్ టైం వారణాసిని ప్రొటెక్ట్ చేస్తుంటే కాలభైరవుడు మార్నింగ్ టైము వారణాసిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. సో అదనమాట దీని బిహైండ్ స్టోరీ. సో మనం ఇప్పుడు చూసిన ఫోర్త్ ప్లేస్ ఈ రోజుకి దండపాణి టెంపుల్. ఒక రాజు ఒక రాణి, రాజుని వారణాసిలో ఉన్న శివుడికి ప్రే చేయమంటుంది. అలా వాళ్ళ కొడుకు పుడతాడు. ఆ కొడుక్కి చిన్నప్పటి నుంచి శివుడి కథలు అవన్నీ చెప్పి పెంచుతారు. వాళ్ళ నాన్నకి ఇష్టం ఉండదు అంత డివోషనల్ సైడ్. వీడేం చేస్తాడంటే చిన్నప్పుడే పారిపోయి వారణాసి వచ్చేసి, అంటే ఏ డెస్టినేషన్ లేని వాళ్ళ డెస్టినేషన్ వారణాసి అని ఎవరో వాళ్ళ నాన్నకి చెప్తే విని వీడు వారణాసి వచ్చేస్తాడు. ఆ అబ్బాయి చాలా బక్కగా అయిపోవడం, ఓన్లీ శివారాధనే చేస్తూ శివుణ్ణే పూజిస్తూ అలా బక్కగా అవ్వడం చూసి పార్వతీదేవి శివుణ్ణి రిక్వెస్ట్ చేస్తుంది. సో వెళ్ళి ఆ అబ్బాయిని కొంచెం తనకి చేయాల్సిన సహాయం ఏదైనా ఉంటే మీరు చేయండి అంటే శివుడు ఆ అబ్బాయి ముందు ప్రత్యక్షం అయ్యి ఆ అబ్బాయిని జస్ట్ అలా టచ్ చేయంగానే ఏమైపోతుంది అనమాట ఆ అబ్బాయికి. సో అప్పుడు శివుడు చెప్తాడు, నువ్వు వారణాసిలోనే ఉంటావు, నువ్వు వారణాసిలోనే ఉండు అని శివుడు ఆయనకి వరం ఇచ్చి ఆయన పేరుని దండపాణిగా మారుస్తాడు. అది ఈ దండపాణి టెంపుల్ బిహైండ్ స్టోరీ. సో ఇప్పుడు వెళ్ళబోయేది 5th టెంపుల్, మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్స్ ఇక్కడ. ఆ కాలభైరవ టెంపుల్, దండపాణి టెంపుల్ జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి అంతే. కాళికామాత టెంపుల్ నుంచి ఇక్కడికి రావడానికి మీరు చూసారు కదా రిక్షాలో వచ్చాం. ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 2.5 కిలోమీటర్ ఉంది. ఇక్కడ ఎక్కువ వాక్ చేయాలి వారణాసిలో. మనకి గల్లీస్ చాలా నేరోగా ఉంటాయి, ఆటో రిక్షా రీచబుల్లో ఉండదు. ఇప్పుడు మనం చూసింది ఈ రోజుకి 5th టెంపుల్. బిఫోర్ లంచ్ బ్రేక్ లాస్ట్ టెంపుల్. మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ అంటే ఇక్కడ అందరూ డివోటీస్ వచ్చి మృత్యుంజయ మహాదేవ్ హోమం చేస్తారు. అంటే దేర్ బిలీఫ్ ఈజ్ దట్ ఏదైనా అన్యాచురల్ డెత్ నుంచి తప్పిస్తారు. అందుకే ఇక్కడ శివుడి పేరు మృత్యుంజయ మహాదేవ్ అంటారు. సో ఇక్కడ ఒక వెల్ ఉంటుంది లోపల, అంటే లోపల ఫోటోగ్రఫీ ఈజ్ ప్రొహిబిటెడ్, సో ఐ కుడెంట్ రికార్డ్. సో బట్ ఒక వెల్ ఉంటుంది, ఆ వెల్ లోపల శివలింగం ఉంటుంది. సో ఆ వెల్ కింద నుంచి నీళ్లు వస్తాయి, నీళ్లు ఊరుతాయని ఇక్కడ బిలీఫ్ అనమాట. సో అందుకని ఆ వెల్లో నుంచి వచ్చిన నీళ్లు తాగితే అన్ని డిసీజెస్ పోతాయి అండ్ ఆల్సో అన్యాచురల్ డెత్స్ నుంచి తప్పించుకోవచ్చు అని ఒక చిన్న బిలీఫ్. అందుకని ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టెంపుల్ ఇక్కడ వారణాసిలో. సో వెరీ స్మాల్ టెంపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్ టెంపుల్. ఇప్పుడు మనం వెళ్ళిన కాలభైరవ్ టెంపుల్ ఉంది కదా, ఆర్చ్ ఎదురుగుండా రోడ్లో ఉంటుంది. అరౌండ్ ఒక 400 మీటర్స్ వాక్ ఫ్రమ్ దేర్. సో ఈ రెండు దగ్గర ఉంటాయి ఈ 3 టెంపుల్స్. యోగి ఆదిత్యనాథ్ చీఫ్ మినిస్టర్ ఈస్ కమింగ్ ఇట్ సిమ్స్. సో ఎవ్రీవేర్ దే బ్లాక్డ్ ఎవ్రీ రోడ్. లిటరలీ వీఆర్ స్టక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ వారణాసి.
సో ఇట్స్ బీన్ హాఫ్ అన్ అవర్ ఆటోలో ఎక్కి. అన్నీ ఈరోజే సండే, ఈరోజే జనాలు ఉంటారు, ఈరోజే సీఎం వస్తాడు. సో యాక్చువల్గా లంచ్ బ్రేక్ అని ఆశ్రమంకి వచ్చాం కదా. తర్వాత ప్లాన్ ఏంటంటే విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల విశాలాక్షి, అన్నపూర్ణ టెంపుల్, దుండి గణపతి టెంపుల్ అని ఒకటి ఉంది. సో సాక్షి గణపతి టెంపుల్, సో ఇలా ఒక 4-5 టెంపుల్స్ ఉన్నాయి చూడాల్సినవి. బట్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది ఈరోజు. వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మధ్యాహ్నం చూపించా కదా, సీఎం వచ్చాడు వారణాసి. ఆయన ఇక్కడ విశ్వనాథ్ టెంపుల్ ఇంకా ఈ లోకల్ టెంపుల్స్ అన్నీ వచ్చినప్పుడల్లా చూస్తాడంట. అండ్ మంత్కి ఒక 2-3 టైమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాడంట. అది అన్ఫార్చునేట్లీ మాకు ఈ రోజు వచ్చాడు ఆయన. ఎందుకంటే ఐ పుట్ సో మచ్ హార్డ్ వర్క్ టు ప్రిపేర్ దిస్ ఐటినరీ. సో జస్ట్ అలా ఇంకా రెడీ అయ్యాము, బయటకు వచ్చాము, ఇంకా కాఫీ తాగేసి ఏదైనా ఘాట్ దగ్గర కూర్చొని కొంచెం అలా చిట్ చాటింగ్ చేసుకొని వెళ్దామని ఇంకా ఈరోజు ప్లాన్ అయితే అది. ఒక చిన్న టెంపుల్కి వచ్చాం, తిలబాండేశ్వర్ టెంపుల్ అని. అది కూడా ఫేమస్ టెంపులే. అదొక్కటి చూసేసి దెన్ విల్ గో టు వన్ ఘాట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ వారణాసి. శివలింగం ఇది స్వయంభూ అంటారు. సో స్వయంగా వెలిసిన శివలింగం అనమాట ఇది. సో ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే శివలింగం ఎవ్రీ ఇయర్ గ్రోస్ అ బిట్ అనమాట. అంటే ప్రతి ఇయర్ శివలింగం కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. సో అలా అలా పెద్దదవుతూ ఉంటుంది ఈ గుళ్ళో. సో అది ఇక్కడ స్పెషాలిటీ. చాలా హ్యూజ్ శివలింగం అనమాట. సో నా వెనకాల అంతా చూసారు కదా, అవన్నీ వారణాసిలో ఇల్లు అన్నమాట. సో అన్నీ బుల్లిగా చిన్నగా భలే ఉన్నాయి. కేదారేశ్వర్ ఘాట్ దగ్గర దిగాము. ఎట్టెటో తిరిగి కొంచెం కాశీని ఎక్స్ప్లోర్ చేసి, కాశీ హౌసెస్ ఇవన్నీ. అశ్వమేధాలో జరిగే టైంకి ఇక్కడ కూడా హారతి జరుగుతుంది. బట్ ఇక్కడ ఒక ఆయనే ఉన్నారు, అక్కడ ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు.
ర్యాలీ కాదు, వాళ్ళ ఆదివారం కూడా కాదు. నాకు తెలిసి హారతి అయిపోయి ఉంటుంది దశాశ్వమేధ ఘాట్లో, అందుకని ఈ బోట్స్ అన్నీ ఇక్కడ వరుసగా వెళ్తున్నాయి ర్యాలీ చేసుకుంటూ. వెనెవర్ వి గో టు బోటింగ్, మనకి హారతి టైం కల్లా అందరూ దశాశ్వమేధ ఘాట్ దగ్గర అసెంబ్ల్ అవుతారు. అక్కడ అయిపోగానే హారతి రిమైనింగ్ ఘాట్స్ అన్ని చూపించేసి మనల్ని ఎక్కడైతే ఆ బోట్ ఎక్కామో అక్కడ దించేస్తారనమాట. ఇదిగో మీరు నన్ను తిరుత్తని నుంచి ఫాలో అవుతున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడికి. బాగా ఆకలేసి ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటే మీరు వచ్చి ఇలా వెయిట్ చేసి, ఇదిగో ఇలా దగ్గరికి వస్తే పెట్టినా చెప్తున్నా. సరే తీసుకో. ఇంకన్నీ లేవు మాస్టరు, మాకు ఆకలేస్తుంది. సరే నీకోసం, కేవలం నీకోసం ఉండు, దగ్గరికి రావద్దు, నేనే ఇస్తా, తిను. ఇంకా నన్ను అడగద్దు, నేను పెట్టలేను. మొత్తం క్లాన్ మొత్తం ఇక్కడే తయారయ్యారేంట్రా మీరు. దా ఇదిదా నీకు ఇది పండగ చేసుకో. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్, ఎందుకంటే రేపు మళ్ళీ ఎర్లీగా లేవాలి. సో ఇది రొటీన్ డైలాగ్, ఇంకా ఎర్లీగానే లేస్తూ ఉండాలి. సో రేపు అలహాబాద్ అంటే ప్రయాగ్, సో సంగమం గంగా యమున సరస్వతి, సో అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ డే డన్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, టేక్ కేర్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.